నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ముందుగా ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సర్వం సిద్ధమైంది. ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్ బరిలో ఉండగా ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ రేపటి ఓటింగ్కు దూరంగా ఉంటుంది. మరోవైపు తెల్లని ఓట్లపై రెండు కూటమిల్లో ఆందోళన చెందుతుంది. మరి ఉపరాష్ట్రపతి కుర్చీ దక్కించుకున్నదెవరు? తమిళ్ వర్సెస్ తెలంగాణ మారబోతున్న ఈ సమరంలో గెలిపేవారిది. ఇలాంటి అంశాలపైన ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొనడానికి డాక్టర్ తాటికాయల జయరాం గారు, విశ్లేషకులు, మరి అలాగే గిరికొండల్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జూమ్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా బొమ్మెర రామూర్తి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరొక నేపథ్యంలోనే బొట్ల రామారావు గారికి వస్తారు. అదేవిధంగా మిట్ట పార్థసారథి గారు బీజేపీ రాష్ట్ర బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి తాటికాయల జయరాం గారు. జయరాం గారు, మీ వాయిస్. ఎస్, ఎలా చూడొచ్చు రేపు జరగబోయే సమాంతరమైంది? ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల హోరాహోరీ నేపథ్యం ఉంది. ఒకటి తమిళ, రెండు తెలుగు. ఈ రెండిట్లో వాస్తవానికి ఎక్కడ చూసినా కానీ ఇండియా కూటమి వర్సెస్ ఇండియా కూటమి, ఈ రెండు కూటమిలలో పనిచేస్తే కానీ, ఎందుకంటే మెజార్టీ పరంగా ఉన్నా కానీ ఒక భయాందోళనకు గురవుతుంది బీజేపీ అనేది ఒక ప్రజల నాడిలో ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎలక్షన్లో ఎవరెవరు ఎలా ఉండబోతుంది, ఎలా చూడొచ్చు? యాంకర్ గారికి నేను అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను బ్రదర్. ఇండియా కూటమి అని చెప్పి ఇండియా పేరు ఖరాబ్ చేయదండి. ఇండి కూటమి అది, INDIA అలయన్స్. దాని ఇండియా కూటమి అని చెప్పి చాలా సార్లు మనం అనుకున్నాం. ఇండియా కూటమి అనుకుంటే ఏమన్నా ఇండియా ప్రతినిధి అదేమన్నా? ఇండి కూటమి, ఇండి కూటమి. రైట్ రైట్, జయరాం గారు చెప్పండి. ఎలా చూడొచ్చు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇక్కడ ఉపరాష్ట్రపతి ఏ కార్నర్ నుంచి చూసినా కూడా బీజేపీ క్యాండిడేటే గెలుస్తాడనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక స్ట్రాటజీ, అంటే పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా సో కాంగ్రెస్ కానీ, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన ఇతర పార్టీలు కానీ, లేకపోతే ఇప్పుడు చెప్తున్న ఇండి కూటమి కానీ, ఇది ఏది బలపరిచిన వ్యక్తికి ఆ పాసిబిలిటీ ఉందా అంటే 99.9% లేదు. ఒకవేళ కనుక అలాంటిది ఏమైనా జరిగితే సో డెఫినెట్గా అది అభినందించాల్సిందే, ఇంకా వేరే డౌట్ ఏం లేదు. అది డెఫినెట్గా ఎందుకంటే అభినందించాల్సిందంటే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసము పార్లమెంట్ లోపల పార్లమెంట్ సభ్యులు నిజాయితీగా ఓట్లేస్తారని నమ్ముదాం. లేదు గెలవకపోతే, ఆయన గెలవకపోతే వాళ్ళ పార్టీలో వాళ్ళు వేసుకుంటుంది నిజాయితీ కాదా అంటే, ఇక్కడ నిజాయితీ వేరు, ఆత్మ పరిశీలన వేరు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే, మొన్న సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడుతూ సో సడువా జులుం ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ ఉద్దేశించి నక్సలైట్లకు శ్రేయోపికారి, నక్సలైట్లను బతికించడం లేదు అనుకుంటే ఓ 15 ఏళ్ల క్రితమే నక్సలైట్లు తుడిచిపెట్టుకుపోయేవాళ్ళు, ఆ జడ్జిమెంట్ వలన నక్సలైట్లు ఇంకా బ్రతుకున్నారు అనే దాన్ని మాట్లాడుకుంటూ వచ్చాడు. దానికి ప్రధాన కారణం సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పారు. సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పు దేశం మొత్తమే కాదు, జడ్జెస్లలో ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఆయన నక్సలైట్లకు పాజిటివ్గా ఇవ్వలేదు, నక్సలిజంతో ఇతరులను చావడం ఏదైతే ఉందో, చంపడం ఏదైతే ఉందో దానిని వ్యతిరేకించేసి ప్రజాక్షేమాన్ని, ప్రజలను కాపాడుకునే జడ్జిమెంట్ అని మిగతా జడ్జీలు దాన్ని ప్రస్తావించారు, అభినందించారు. దాన్ని ఒక టెస్టిమోనీ కాదు, ఒక సబ్జెక్ట్ స్టడీగా దాన్ని పెట్టారు. ఇవే నాట్ ఓన్లీ కామన్ జడ్జిమెంట్, అదొక స్టడీ మెటీరియల్. అప్పుడు ఆ ఇచ్చిన జడ్జిమెంట్ తనకు ఒక జడ్జిగా ఇవ్వలేదు. నేను ఒక సుప్రీంకోర్టు వ్యవస్థలో ఉన్న ఒక వ్యక్తిగా నేను సుప్రీంకోర్టు అంశాలను కాపాడే ఒక సామాన్యమైన వ్యక్తిగానే జడ్జిమెంట్ ఇచ్చిందని సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. అఫ్ కోర్స్ అది 100% రైట్. అయినా ఎప్పుడు కూడా సుదర్శన్ రెడ్డి గారు సో తన భావాన్ని కానీ, తన బాధ్యతను కానీ ఎక్కడ మర్చిపోలేదు.
ఎందుకు ఇక ఈయన మాట్లాడిండు అంటే రాజకీయం లోపల నక్సలిజానికి సుదర్శన్ రెడ్డికి సంబంధం ఏంది, ఆ జడ్జిమెంట్కు నక్సలిజానికి సంబంధం ఏంది అనేది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ ట్రైబల్స్ ని చంపే దాని లోపల ట్రైబల్స్ కి గన్స్ ఇచ్చేసి, అంటే ముక్కు పచ్చలారని పిల్లలకు కూడా గన్స్ ఇచ్చేసి నక్సలైట్ల మీద పంపించడము, ఆ విధంగా అనేక మంది ట్రైబల్స్ చనిపోవడము, ఈ పద్ధతి సరైన విధానం కాదు అని దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినట్టు జడ్జిమెంట్ అది. సో ఎప్పుడు కూడా ఆ ఒక ట్రైనీగా ఉండే వాళ్ళు నక్సలైట్లు దానిపైన చాలా కసరత్తు చేస్తారు. వెపన్ ఎలా ఉపయోగించాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉంటాయన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పేలిని తుపాకులను ఇచ్చేసి సామాన్యమైన ప్రజల్ని వాళ్ళ మీదకి, అది ట్రైబల్స్ని పంపించేసి మీరు వాళ్ళని ఎదుర్కొనే విధంగా మీరు ఒక నవజవాన్ పేరు మీద లేకపోతే రక్షణ పేరు మీద వాళ్ళకు తుపాకులు వేయడం అనేది ఇది చట్టపరమైన కానీ న్యాయపరంగా కానీ రాజ్యాంగ పరంగా కానీ విరుద్ధం. అదే చెప్పారు ఆయన. దాన్ని వ్యతిరేకిస్తూ మొన్న ఆయన మాట్లాడడం అనేది ఓన్లీ రాజకీయమే. అది మాట్లాడకున్నా వాళ్ళ క్యాండిడేట్ గెలుస్తాడు, అది మాట్లాడినా ఆయన వాళ్ళ క్యాండిడేట్ గెలుస్తాడు. అది మాకు పెద్ద డిఫికల్టీ ఏం లేవు. ఈవెన్ సుదర్శన్ రెడ్డి గారు కూడా తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఆయన భారత ప్రధాన పౌరుడిగా, భారత పౌరుల్లో కీలకమైన వ్యక్తిగా, ఒక జడ్జిగా ఆయనను మన దాన్ని ప్రవేశపెట్టారు, ఆ బరిలో ఉన్నారు. అంతే తప్పితే కాంగ్రెస్కు కానీ కాంగ్రెస్ కూటమికి కానీ ఆయన గెలుస్తారనే భ్రమలు లేవు. ఈ సుదర్శన్ రెడ్డి గారికి కూడా లేవు. ఒకవేళ గెలిచినట్టు అవుతే నిజంగా అది వింతనే అని నేను నమ్ముతాను. రైట్. కొండలరెడ్డి గారు ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో సోదరులు చెప్పినట్టు సుదర్శన్ రెడ్డి గారు దేశంలో ఒక క్యారెక్టరిక్ పర్సన్ గా, ఒక భారత పౌరునిగా, అదేవిధంగా జస్టిస్గా తన చేసిన పరిస్థితి ఈరోజు ప్రజా సంఘాలు మేధావులు అందరూ బలపరుస్తా ఉన్నారు. కానీ బీజేపీ నాయకులకు ఎస్పెషల్లీ ఏమనిపిస్తుందంటే దేశంలో రాజ్యాంగం అంటే వాళ్ళ ఇంటి సొత్తు లెక్క, ఈ దేశం యొక్క పరిస్థితులు కాకుండా కేవలం మత ప్రచార పార్టీగా, మత పార్టీగానే ఉండే ఆలోచనతో అలా రాజకీయం చేస్తా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు పెట్టిన వ్యక్తి కూడా రాజకీయానికి సంబంధించిన వ్యక్తి, ఎంపీగా కాంటాక్ట్ చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈ రోజు సల్వాజుడం గురించి ఓటమిని జీర్ణించుకోలేక ఓడిపోదామని భయం ఉందో మరి వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు చేస్తున్నది ఎట్లుందంటే దుందుడుగా మాట్లాడడం. ఒక హోమ్ మినిస్టరు నేను నక్సలిజం అంతం చేస్తా అన్నాడు. నక్సలిజం అనేది సామాజిక ఆర్థిక సంబంధించిన వ్యవస్థ, ఆ యొక్క విప్లవం. దాంట్లో తన భాగస్వామ్యం యొక్క పరిస్థితులు తనకు అనుకూలమైన ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయి తీసుకెళ్లడంలో ప్రయత్నం చేస్తా, దానివల్ల చర్చలు ఇస్తా, వాళ్ళు గండోన్ అని చెప్పినా కూడా మరి శాంతి చర్చలకు పిలిచే ఓపిక లేదు ఆయనకి. ఎంతసేపు నాకు రాజ్యం వచ్చింది, 10 సంవత్సరాలు ఇంకో 10 సంవత్సరాలు వెళ్ళడానికి నేను ప్రణాళిక చేసుకుంటున్నా, దేశంలో యువతను మతం సైడ్ మళ్లిస్తున్నా, అభివృద్ధికి దూరంగా ఉంటున్నా, ప్రజల హక్కులకు భంగపాటు చేస్తున్నా, ఇలా ఎన్నికల కమిషన్ ని వాళ్ళ సొంత పార్టీ వ్యవస్థ లెక్క మార్చుకున్నా. ఎట్లా అంటే ప్రతి జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తిని తెల్లారే పిలిచి వాళ్ళ పార్టీలో కండోలు కప్పి చేర్చుకుంటున్నా. మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి తన తీసుకున్న ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయం సరైనదని చెప్పి అలా దేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దాన్ని సంతోషిస్తా ఉన్నారు. కానీ సలాజుడు టాపిక్ తీసుకొచ్చిండు. సలాజుడం అనేది మరి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఆలోచించుకోవాలి. తుపాకీ ఎందుకు ఇచ్చినావు, ఎస్పీఓలుగా ఎందుకు రిక్రూట్ చేసినావు, మరి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగుల, ప్రభుత్వ సైనికుల, పోలీసుల, వాళ్ళకి ఇచ్చిన నువ్వు ఒక చట్టాన్ని ఆ రోజు నువ్వు తుంగలో తొక్కి ఎస్పీఓలుగా రిక్రూట్ చేస్తే ఆయన ఇచ్చిన తీర్పు మీద ఆ తీర్పు ఇచ్చి ఫలించక ముందే నువ్వేం చేసినావు, మళ్ళీ ఒక కన్వర్షన్ చేసినావు పోస్టులను. అంటే దేశంలో కమ్యూనిజం పోరాడే తత్వం ఈ దేశంలో ఉండొద్దు, ప్రశ్నించే తత్వం ఉండొద్దు. మేము చెప్పినట్టు కేవలం దేవుళ్ళ పేరు మీదనో రాజ్యం పేరు మీదనో మనం పాలించుకుంటా పోతే మన కార్పొరేట్లతో ఉండే డబ్బుతోని ఏదైనా చేయొచ్చు అనే భ్రమలో తేలాడుతా ఉన్నారు. వాళ్ళు అన్నారు మేము
చార్సౌకా బాత్ అని చెప్పి ఏడకొచ్చిందో వాళ్ళ వేస్తే అర్థమైంది. అదే విధంగా ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళకు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు ప్రజాస్వామ్య వైపా, ప్రజాస్వామ్య సెక్యులర్ వైపా, లేదా మీరు మతం వైపా ఆలోచించుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. వారు ఈరోజు పోటీ నుంచి తప్పుకున్నారు. అదేవిధంగా బీజేడీ వాళ్ళు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే ఈ రోజు సెక్యులర్ వాదులు కానీ దేశంలో భిన్న మతాలు భిన్న కులాల్లో మన దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే మరి అందరం ఈ రోజు ఆలోచించాల్సిన ఆవశ్యకత వచ్చింది. పార్టీల కోసం కాకుండా దేశంలో ప్రజాస్వామ్యం పట్ల విలువలు ఉన్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. తనను ఓటేసి తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు, అదేవిధంగా ఏ ప్రజాస్వామ్యవాదైనా రేపు ఈ రోజు వాళ్ళ ఉపరాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేసిండో వాళ్ళందరూ తెలుసు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కేవలం గుజరాత్ వాళ్ళే దేశం అంతా మరి చేసుకొని బతికే విధంగా ఈ రోజు జై మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది. అంటే రాష్ట్రం నుంచి కాదు, దేశం నుంచి కూడా తరిన పరిస్థితి వస్తుంది వాళ్ళను. ఎందుకంటే దేశంలో వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ వ్యాపార సంస్థలే అభివృద్ధి చెందుతా పోతా ఉన్నాయి. వాళ్ళ పాలన ఆ విధంగా ఉంది. వాళ్ళకే సపోర్ట్ చేసుకొని వాళ్ళ డబ్బున్న వాళ్ళందరినీ ఏకం చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఈ దేశంలో మరి ప్రశ్నిస్తే కేవలం సల్వా జుడుము కానీ జడ్జిగా తన పాత్ర ఎప్పుడు కూడా ఎవ్వరు తప్పొట్టకుండా ఈరోజు దేశంలో కొనియాడబడ్డ మరి న్యాయమూర్తిగా తన సేవలు అమోఘమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులలో మరి ఇట్లా విమర్శించడం అది కరెక్ట్ పద్ధతి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఒక సోదరుడు ప్యానల్ ఇంతకుముందు మాట్లాడుతున్నాడు, ఇండియా కూటమి అంటే ఇండియా భారతదేశం అని చెప్పట్లేదు, దానికి అబ్రివేషన్ మాత్రమే. గంత కూడా ఓర్చుకునే పరిస్థితి లేకపోతే రాజకీయంగా మరి ఈ దేశంలో చాలా పార్టీలు కూటమి ఏర్పడినప్పుడు ఎన్డీఏ ఉండొచ్చు, యూపీఏ ఉండొచ్చు, ఇవాళ ఇండియా ఉండొచ్చు, కూటములు పెట్టుకున్నంత పేరుంటేనే దాన్ని ఓర్వలేని పరిస్థితి. కంటే ఈ రోజు మేము జనం నుంచి వెళ్ళిపోతా ఉన్నాం. ఈ రోజు రాహుల్ గాంధీ గారి యొక్క మరి అందరి ఏకతాటిపై తెచ్చి మరి రాజ్యాంగాన్ని కాపాడడానికి తన చేస్తున్న పరిస్థితులకు మరి చేస్తున్న పాదయాత్రలకు తట్టుకోలేకుండా ఇవాళ బీహార్లో జరిగిన ఎలక్షన్స్ కోసం వాళ్ళు తనలాట చూస్తా ఉంటే ఇలా వాళ్ళ మంత్రిని తరిమినరు. బీహార్లో వాళ్ళ వ్యతిరేకత స్టార్ట్ అయింది. మరి ప్రజాస్వామ్యవాదులంతా కూడా మరి మిత్రపక్షాలు ఈ రోజు వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు మరి బీజేపీ చేతిలో ఈడీకి వాళ్ళు తలొగ్గి వాళ్ళు గవర్నమెంట్ రావడానికి ఈ రోజు జగన్ కూడా మరి టీడీపీ మిత్రపక్షంగా ఉన్నట్టు ఇలా రాజకీయ అంతరం ఏందో మీరు అర్థం చేసుకోవాలి. బీజేపీ ఏ విధంగా మరి ఈడీ పేరు మీద ముఖ్యమంత్రులను, మాజీ మంత్రులను భయపెట్టించి ఏ స్థాయి తీసుకెళ్తుందో మీరు అర్థం చేసుకోవాలి. బీజేపీ అంటే ప్రజాస్వామ్యం కాదు, అది ప్రజాస్వామ్యం లేకుండా వాళ్ళ రాజరిక పరిపాలన లెక్క నేనే రాజు నేనే దేవుడు అని చెప్పింది విశ్వగురువుగా ప్రచారం చేసుకుంటూ మరి మిగతా పార్టీలు ఉండొద్దు, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు, ఉండే జాతీయ పార్టీని మనం బొందబెట్టాలనే దురుద్దేశంతో చేస్తా ఉన్న వారికి ప్రజలు ఆ 400 బాతుల్లో చెప్పేసారు. బీఆర్ఎస్ వాళ్ళకు నేను మీ ద్వారా ఒక చిన్న హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. సోదరులారా, మీరు అర్థం చేసుకోండి, మీ నామ మునిగింది. మొన్న మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ కోట్లేసి మీరు సాగు తప్పికాలు లొట్టవేనే మీ పార్టీకి మనుగడ లేకుంటైంది. ఈ రోజు కూడా మరి మన నోరిప్పి మాట్లాడకపోతే మీ స్వార్థాల కోసం మీరు సంపాదించిన దొంగ డబ్బుల కోసం మీ ఇంట్లో వాళ్ళతో కలవకుంట కుటుంబంలో కొట్టాడ కోసం చేసుకుంటా పోతే ఓటు అనేది మనం ప్రజాస్వామ్యంలో ఓటును ప్రజెంట్ చేయాలి. మరి నువ్వు ఓటునే వెయ్యా అని చెప్తే అది కరెక్ట్ పద్ధతి అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్. మిట్ట పార్థసారథి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఒకానొక టైంలో, ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. కూటమి ప్రభుత్వం అంటే అటు వాస్తవానికి వైఎస్ఆర్సీపీ తోటి అవసరం లేకున్నా కానీ వైఎస్ఆర్సీపీ మద్దతు అడుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వంలో కొద్దిగా చీల్కలు వచ్చాయనేది మాత్రం ఆ భావన మాత్రం ఆ రోజు ఏర్పడ్డది. కానీ నేటికి కూడా వైఎస్ జగన్కు ఫోన్ చేసి ఖచ్చితంగా అభ్యర్థించడం, ఖచ్చితంగా మీ సపోర్ట్ అవసరమని చెప్పారు. కానీ మనం చూస్తే కనుక ఎన్డీఏకు 422, ఇండి కూటమికి 311, వైఎస్ఆర్కు 11, అదేవిధంగా ఇతరులకు కూడా 45 ఉన్నాయి. ఎందుకని గెలుపుకు ఖచ్చితంగా ధీమా ఉన్నప్పటికీ ఉంది, గెలుస్తామనే ధీమా మనకు ఖచ్చితంగా ఉండామనే ధీమాతోటి 422 ఓట్లు అంటే కావాల్సిందల్లా 391. అయినా కానీ ఎందుకని ఒక భయం ఏర్పడ్డది అనే దాంట్లో ఉన్నది. ఇప్పుడు ప్రజలు కూడా అదే అనుకుంటారు. ఏం చెప్తారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. బహుశా మీకంతా భయం అన్నట్లుందేమో కానీ మాకేం భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి మీరు క్లారిటీలో రావాలి.
ఒక గౌరవం అండి, ఒక సాంప్రదాయం. కాంగ్రెస్ ను కూడా అడిగిండ్లేదా? వైఎస్ జగన్ ఒక్కడి నేను అడిగిండేది. కాంగ్రెస్ ను కూడా అడిగారు కదా ఏకగ్రీవంగా చేద్దామని. అసలు ఈ భయం అనేటువంటి పదం ఎట్లా మాట్లాడతారండి యాంకర్ గారు? అది మీ అభిప్రాయం కాకుండా జస్ట్ మీరు క్వశ్చన్ వేయాలనుకుంటే మంచిది, కానీ మీకు ఆ అభిప్రాయం ఉంటే మాత్రం దాన్ని తొలగించుకోండి. ఒక గౌరవప్రదంగా ఏకగ్రీవం చేయడం ద్వారా మనము ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడానికి ప్రయత్నం చేద్దాం. ఉన్నటువంటిది ఎలా ఉంది అని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేస్తారు. కమ్యూనిస్టులు కూడా విజ్ఞప్తి చేసినారు. ఒక్క వీరికి మాత్రమే జగన్ గారికి ఒక్కరికే చేశారా? ఇటువంటి అపోహలు సృష్టించడం అంటే మనకు కరెక్ట్ కాదని చెప్పేసి నేను అది నా మాట కాదండి, మీరు మరొకసారి చూసుకోవాలి, అది నా మాట కాదు. ఆంధ్రప్రదేశ్ ఒక్క నిమిషం అండి పార్థసారథి గారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఉంటేనే ఒక ముగ్గురు అనేది తెలిసింది. ఆ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అక్కడ బీజేపీ ఉంది, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, అక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురిట్లో మీకు ఖచ్చితంగా మెజార్టీ ఉంది. మెజార్టీ ఉన్న నేపథ్యంలో, మెజార్టీ లేకుంటే అడగచ్చు, కానీ మెజార్టీ ఉంది. దానికని మాత్రం వచ్చారు. ఏదో నాదేదో ఒక్క నిమిషం, యాజ్ ద ఇన్పుటేటర్గా నాది అభిప్రాయం ఏం లేదండి. జస్ట్ ఉన్నది మాత్రం చెప్తాను. అది మీకు క్లారిటీ చేయండి, మీరు క్లారిటీ చేయండి. నాకేం అవసరం లేదండి, ఏ పార్టీ గెలిచినా ఎవరు గెలిచినా. నాకు కావాల్సిన భారత రాజ్యాంగంలో భారతీయునిగా నాకు స్వచ్ఛంద సేవలు నేను ఖచ్చితంగా అనుభవిస్తాను. అంతే యాంకర్ గారు, నేను కూడా నేను స్పష్టంగా చెప్పాను. ఒకవేళ అభిప్రాయం ఉంటే దాన్ని మార్చుకోండి, అది కాదు అని మాత్రమే నేను చెప్పాను. నేను మిమ్మల్ని విమర్శించాలి. ఒకటి, ఇప్పుడు చాలా బాగా సోదరుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. ఎమర్జెన్సీ పెట్టినటువంటి దీనికి సంబంధించి ప్రపంచమంతా మన ప్రజాస్వామ్యం మీద ఉమ్మి వేసేటువంటి ఒక పరిస్థితి తెచ్చిండేటువంటి ఒక పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకసారి మనం అందరం ఆలోచన చేసుకోవాలి. 356 ఆర్టికల్ని ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వం ఉండేటువంటి ఒక మణిపూర్లో ఒక్కసారి మాత్రమే ప్రయోగించింది. తన ప్రభుత్వం ఉండేటువంటి దాంట్లో, వేరే ప్రభుత్వాలు ఉండేటువంటి కాదు. అవకాశం వచ్చి కోవిడ్ పేరుతో అవకాశం వచ్చినా కూడా కేరళ, పంజాబ్, మన యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇబ్బందులు పడ్డా కూడా మనం ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోదాం, 356 రాష్ట్రపతి పాలన పెట్టకూడదు అనేటువంటి యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండేటువంటి యొక్క బీజేపీని అప్రజాస్వామికంగా 350 ఆర్టికల్ ప్రకారం 70 సార్లు ప్రభుత్వాన్ని కూల్చివేసిండేటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ, ఎమర్జెన్సీ పెట్టి అనేక మంది మహానుభావులు, జయప్రకాష్ నారాయణ లాంటి వారిని కానివ్వండి, మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు కానివ్వండి, వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, అనేక మందిని జైళ్లలో హింసించేటువంటి యొక్క పార్టీ ప్రజాస్వామ్య పద్ధతి అనడం అనేటువంటిది హాస్యాస్పదమవుతుంది. దీన్ని ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఇక వాళ్ళు ఇండి కూటమి అనేటువంటిది దానికే భయపడుతున్నారంటున్నారు. ఈ భయపడడంలా కాంగ్రెస్కు ఉండేది ఏంటంటే, మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే స్వాతంత్రం వచ్చింది, అయిపోయింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ఆ పేరును తీసేయండి, అప్పుడు వాస్తవంగా ఎవరు ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళు పార్టీలు పెట్టుకొని దాని నుంచి వస్తారు అంటే, కేవలం ఆ రోజు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మహావీరులందరూ కూడా కలిసి సాధించినటువంటి పార్టీని కేవలం ఒక నెహ్రూనో ఆ కుటుంబం తప్ప ఇంకెవరూ లేదనుకొని 14 ఓట్లకు 13 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వస్తే, ఒక్క ఓటు వచ్చినా కూడా ఆ రోజు ఓట్ల చోరీ చేసి ఈ యొక్క గద్దెనెక్కి మొత్తం దేశాన్ని చెందాల్సినంత అభివృద్ధి చెయ్యలేకుండా అటు చైనాకు ఇంకొక విదేశాలకు బానిసలుగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని మనము ప్రజాస్వామ్య పార్టీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కుటుంబ పార్టీ అంతే, ఒక వారసత్వానికి సంబంధించినటువంటి పార్టీ. మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు, ఆయన దాదాపుగా ఒక రకమైన అనుమానాస్పద స్థితిలో చంపించేశారు. పివి నరసింహరావు గారు వచ్చారు, ఆయన బ్రహ్మాండంగా పరిపాలన చేసినప్పటికీ ఆయనకు కనీసం ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళకైతే 50 ఎకరాలు 70 ఎకరాలు ఇట్లా ఇచ్చిండేటువంటి చోట ఢిల్లీలో కనీసం ఆయన యొక్క చితాభస్మాన్ని కూడా పెట్టకూడదు అనేటువంటి యొక్క పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది ప్రజలకందరికీ తెలుసు కాబట్టి వీళ్ళని రకరకాలుగా పక్కకు పంపిస్తూ ఉన్నారు. కమ్యూనిస్ట్కి సంబంధించి వాస్తవమే, కమ్యూనిజం అనేటువంటిది నో డౌట్ ఒక రకమైనటువంటి యొక్క విప్లవ మార్గంలో వాళ్ళు కూడా దేశభక్తులే. కానీ ప్రాక్టికల్గా ప్రపంచంలో కమ్యూనిజం అనేటువంటిది ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. దీని కారణంగా అమాయకులు బలవుతున్నారు రెండు వైపులా. అటు పోలీసుల వైపు బలయ్యేది అమాయకులు కాదండి, వీళ్ళు కాదు. ఆ పోలీసుల వైపు ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు చేసే కాల్పుల్లో అమాయకులు కాదా బలయ్యేది? అలాగే ఇన్ఫార్మర్ల పేరుతో వీళ్ళు చంపేటువంటి వాళ్ళని ఎవరినైనా పెద్ద వాళ్ళనైనా మామూలు వాళ్ళనే కదా చేస్తూ ఉండేటువంటిది. ఒక విఫలమైనటువంటి యొక్క సిద్ధాంతాన్ని పట్టుకొని కమ్యూనిజం పేరుతో, పోనీ కమ్యూనిజంలో ఉన్నటువంటి వాళ్ళలో కదా ఎంతమంది నాయకులు
కమ్యూనిజాన్ని అడ్డం పెట్టుకుని రకరకాలైనటువంటి యొక్క అరాచకాలు చేసిండేటువంటివి కూడా తెలుసు కదా. వాళ్ళలో వాళ్ళే కూడా చెప్పుకున్నారు కదా, బయట వాళ్ళు కూడా కాదు కదా. వాళ్ళలో వాళ్ళు కూడా వాళ్ళు చేసిండేటువంటి అరాచకాలను బయట పెట్టారు కదా. మనం వ్యవస్థను తయారు చేసుకోవాలి. నో డౌట్ కమ్యూనిజంలో ఈ నక్సలైట్లు ఉండేటువంటి వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇంకా ధైర్యంగా పోరాడి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీల కన్నా కూడా ఎక్కువ స్థాయిలో ప్రాణానికి తెగించి ఉండేటువంటి అటువంటి వ్యక్తుల్ని తయారు చేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు వాళ్ళు మొత్తం అంతా కూడా ప్రయత్నం చేసి రావాలని చెప్పేసి కోరుకుంటాం. ఆ కోరుకునేటువంటి దాంట్లో తప్పు లేదు. అది అలా కోరుకోవాలి, కానీ విఫలమైనటువంటి ఆ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని రావడం అనేటువంటిది ఎవరికీ మంచిది కాదు. ఈ చైనాలో కూడా కమ్యూనిజం లేదండి, పేరుకు కమ్యూనిస్టు దేశం, కానీ చైనాలో పక్కా పెట్టుబడి వ్యాపార వ్యవస్థలంతా మొత్తం అంతా ఉండేటువంటిదే, ఎక్కడ కానీ లేదు. రష్యా ఏమైపోయింది, ముక్కలైపోయింది అక్కడ ఉండేటువంటి కమ్యూనిజం ఉండేటువంటి పరిస్థితిలో. కాబట్టి ఆ కమ్యూనిజానికి సంబంధించి ఈరోజు అనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక అభివృద్ధి గురించి సోదరుడు మాట్లాడాడు. నాకు తెలిసి లెక్కలు అందరికీ వచ్చు అనుకుంటా. 13 ఒకట్ల 13, 13 రెండుల 26, 13 మూడుల 39, 13 నాలుగుల 52. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ హయాంలో 11 నుంచి 13 లక్షల కోట్లకు మాత్రమే దేశ బడ్జెట్ పెరిగింది 10 ఏళ్లలో. అట్లాంటిది ఈరోజు 13 × 4 52 లక్షల కోట్లకు దేశ బడ్జెట్ను పెంచగలగడమే కాకుండా మ్యాక్సిమం రోడ్లు వేయడం కానీ, ఏది జాతీయ రహదారులు కానీ, గ్రామీణ రహదారులు కానీ, కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం 35,000 ఒక ఇంటికి ఇస్తుంటే ఈరోజు 1,80,000 ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఇళ్ల కంటే 10 రెట్లు ఇళ్ళు ఇవ్వడం కానీ, శౌచాలయాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ అభివృద్ధి కాదా? ముద్రా యోజన కింద ఈరోజు ఒకసారి గూగుల్లో పోయి చెక్ చేయమనండి. ఎన్ని కోట్ల మందికి ముద్రా యోజన కింద హామీలైనటువంటి రుణాలు ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా అట్లాంటిది ఏదైనా ఉందా? వాళ్ళ యొక్క హయాంలో అది లేదే. ఒక బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే 2 షూరిటీ ఉండాలి. ఓట్లు కనీసం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తొలి రోజుల్లోనే 0 బ్యాలెన్స్ అకౌంట్ అని పెట్టి అప్పటిదాకా 4 కోట్లు మాత్రమే ఉండేటువంటి బ్యాంక్ అకౌంట్లో ఈరోజు 54 కోట్లకు వెళ్ళినాయి. దాంట్లో స్త్రీలకే అగ్రస్థానం ఉంది. మరి దాని నుంచేనే కదా ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. గతంలో ఒక 250 రూపాయలు పింఛన్ ఇచ్చేటప్పుడు కూడా 50 రూపాయలు వాళ్ళకి లంచం ఇవ్వాల్సిందే. అట్లాంటిది ఈరోజు నేరుగా బ్యాంకులు వాళ్ళ బ్యాంకు ఖాతాలకు వస్తుంది. దాని కారణంగానే కదా ఈ రోజు అవినీతి, లంచగొండితనం అనేది లేకుండా పోయింది. ఇటువంటి ఆలోచన వాళ్ళు ఎందుకు చేయలేదు? కాబట్టి ఇటువంటి పార్టీలు ఏదైనా ఆరోపణలు చేస్తే కరెక్ట్ కాదు అనేటువంటిది నేను ప్రస్తావిస్తున్నాను. ఇక సెక్యులర్ వాదులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సెక్యులర్ అనే పదం ఎప్పుడు వచ్చిందండి? మన రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఎప్పుడు వచ్చింది? స్వాతంత్రం వచ్చింది తొలి రోజుల్లో అంబేద్కర్ గారు పెట్టారా? ఎమర్జెన్సీ ఉండేటువంటి సమయంలో కుట్రపూరితంగా సెక్యులర్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చింది. ఓకే, సెక్యులర్ చాలా మంచిది, అన్ని మతాలు ఒకటే. భారతీయ జనతా పార్టీ కూడా 100% అదే చెప్తుంది. మీరు అన్ని మతాలు ఒకటే అనుకున్నప్పుడు ఒక్కో మతానికి ఒక్కో యొక్క చట్టం ఎందుకు ఉండాలి? అందుకే కదా ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజా అని మేము చెప్తున్నాం. మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను, ఇదే మాట మీరు కూడా చెప్పండి. ఒకే దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకే ప్రజలు. మాకు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జోరాస్ట్రియన్లు, నాస్తికులు అనేటువంటి తేడా కూడా లేదు. మా దృష్టిలో అందరూ ఇది ఇండియా అంటే ఇండియన్స్ ఎట్లనో, భారతీయ అంటే భారతదేశం ఎట్లనో, హిందుస్థాన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులు అని పిలుస్తాం. ఆ హిందుత్వంలోనే వైష్ణవం ఉంటుంది, శైవం ఉంటుంది, సిక్ ఉంటుంది, జైనం ఉంటుంది, ఇస్లాం ఉంటుంది, క్రైస్తవం ఉంటుంది. కొత్తగా ఏదన్నా మతం వచ్చినా కూడా దాంట్లో ఉండవచ్చు. ఇది జాతీయ భావం అండి. ఆ జాతీయ భావాన్ని మనమంతా ప్రమోట్ చేయకుండా మనలో తగాదాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలలో ముస్లింస్ను ఓటు బ్యాంకుగా చూసింది కాబట్టే వాళ్ళు ఎప్పటికీ కూడా చాలా చిన్న స్థాయిలో ఉన్నారు. ఈ రోజు ముస్లిం సోదరులకు వాస్తవంగా పర్సంటేజ్ ప్రకారం చూస్తే సంక్షేమ పథకాలు వాళ్ళకే ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇచ్చే ఏ పథకంలో అయినా, జన్ధన్ పథకంలో కానివ్వండి, స్వచ్ఛ భారత్ పథకంలో కానివ్వండి, సుకన్య సమృద్ధి యోజన పథకంలో కానివ్వండి, ప్రతి ఒక్క గ్రామానికి ఇచ్చేటువంటి అనేక రకాలైన సదుపాయాలు కానివ్వండి, ఎక్కడైనా కులపరంగా కానీ మతపరంగా కానీ భేదాలు ఉన్నాయా? ఆఖరికి రైతులకండి, మామూలుగా ఎవరైనా రైతులకి ఒక సబ్సిడీ రావాలంటే అప్లికేషన్ పెట్టాలి. ఎవరైనా సరే ఈరోజు రైతుకి వచ్చిండేటువంటిది ఆ పథకాన్ని, రైతుకు ప్రతి సంవత్సరము 6,000 ఇచ్చే పథకానికి ఒక్క రైతు ఏమైనా అప్లికేషన్ పెట్టేయడం చూడమనండి. బ్యాంకుల్లో ఉండే ఖాతాలను చూసుకొని, అయ్యా మీరు బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించండి చాలు, మీ అప్లికేషన్ కూడా అవసరం లేదని చెప్పి వాళ్ళకందరికీ కూడా రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి అని పేరు పెట్టారు. అది మోడీ సమ్మాన్ నిధి అని పేరు పెట్టలే.
వీళ్ళు పెట్టుకున్నట్లుగా ప్రతి ఒక్కదానికి నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళు తప్ప ఇంకెవరు దేశభక్తులు కాదు. పటేల్ దేశభక్తుడు కాదు, గాంధీ కూడా పెద్దగా దేశభక్తుడు కాదు, ఆయన కూడా కేవలం కొన్ని మాత్రమే ఇచ్చారు. ఝాన్సీ లక్ష్మీబాయి దేశభక్తురాలు కాదు, సుభాష్ చంద్రబోస్ దేశభక్తురాలు కాదు అనేటువంటి విధానం వీళ్ళది ఉంటే వీళ్ళు మళ్ళీ కామెంట్ చేయడం ఏంటండి? ఈరోజు వాళ్ళు పెట్టారు, ఈరోజు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పెట్టిందే స్వాగతిస్తున్నాం. లక్షణంగా జరగనివ్వండి, ఎన్నిక జరగనివ్వండి, ఎన్నికలో ఏ ఫలితం వస్తే ఆ ఫలితం వస్తుంది కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే తమ యొక్క పార్టీ యొక్క మామూలు ఒక చిన్న బూత్ మెంబర్ దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపి బూత్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి దేశంలో ఉండేటువంటిగా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే 18 కోట్ల సభ్యత్వం ఉండేటువంటి ఏకైక పార్టీ. చైనాలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ కన్నా కూడా ఎక్కువ సభ్యత్వం ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను ఈ విషయాలు ఇంకా మార్వాడి గోబ్యాక్కి సంబంధించి మాట్లాడుతున్నాను. అమెజాన్ గోబ్యాక్ అనండి, కేఎఫ్సి గోబ్యాక్ అనండి, అనం. ఎందుకంటే మనం విదేశీ బానిసలు, విదేశీయులకు తొత్తులం. మనం విదేశీయులు ఎవడైనా ఇక్కడ వచ్చి సంపాదించుకోవచ్చు, స్వదేశంలో ఉండేవాడు మాత్రం సంపాదించుకోవచ్చు. మనంపై కాశ్మీర్ లో కానీ తమిళనాడు పార్టీ మొత్తం బీజేపీ మొత్తం ఐడియాలజీ మాట్లాడితే నెహ్రూ అంటే పడుకుంటుండడానికి లేదా మీరు పెట్టే డిబేట్ లో తనకి విశాలంగా మాట్లాడబోతుంటే దేశ యొక్క పరిస్థితులలో ఆయన ఒక్కడే భాగస్వామి, బీజేపీ ఒకటే మొత్తం ఎలక్షన్ నేను మాట్లాడలేదు. కొండలరెడ్డి గారు మాట్లాడండి, మీ దగ్గరికి వస్తా ఒక్క నిమిషం. వన్ బై వన్ మీకు వచ్చినప్పుడు మీరు ఇంతకంటే కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం ప్రార్థహారి గారు ఒక్క నిమిషం. కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం. కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం. కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం. నేను మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం అండి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. కొండలరెడ్డి గారు మీకు నేను టైం ఇచ్చిన టైం ప్రకారం మీరు చేయండి. ఖచ్చితంగా ఆయన వాదన ఏది ఉంటే మీరు ఖచ్చితంగా దానికి కౌంటర్ ఇవ్వచ్చు. కానీ నేను మీ దగ్గరకు వస్తా, ఇచ్చినప్పుడు రాసి పెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు మీ వాదన వినిపించండి, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. కొండలరెడ్డి గారు మీకు ఇచ్చిన వాదన చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీటింగ్ స్పీచ్ అంటే ఏం మాట్లాడదామండి? ఇది మీటింగ్ కాదు కదా, ఇది బొమ్మర్ రామూర్తి ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. రైట్ బొమ్మర్ రామూర్తి గారు నేనే మిమ్మల్ని అడ్డుకోలేదు. రైట్ మాట్లాడమంటే ఒక్క నిమిషం మీ ప్యానల్ లో రామూర్తి గారు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరికి మాట్లాడాల్సిన విధానం ఉంటుందండి, ప్రతి ఒక్కరు మాట్లాడచ్చు. ఒక్క నిమిషం. బొమ్మర్ రామూర్తి గారు, రేపు జరగబోయేట ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం ఉంటుందని ఒక పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటు వేస్తే ఎవరికి వేస్తారు ఏందని చట్టం చదువుకోవచ్చు, కానీ పక్కన ఉండి ఓటును వేయకుండా చూపెట్టడానికి కారణాలు ఏమై ఉన్నాయి? అందరికీ నమస్కారం. దాదాపు 30 నిమిషాలు మాట్లాడి 30 నిమిషాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి 10 నిమిషాలు ఇస్తారని అనుకున్నా. బీజేపీ మిత్రుడు మాట్లాడారు, సరే వాళ్ళ వాదన వాళ్ళు వింటున్నారు. వాస్తవాలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. వాస్తవాలు మాత్రమే మాట్లాడాలి, కానీ అడ్డం బొడ్డం మాట్లాడతామంటే ఇక్కడ వింటే ప్రజలు అంతిమ నిర్ణయాలు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో సభ్యత్వం లేదు. ఇప్పుడు రాజ్యసభలో ఉన్నాయి, 4 ఓట్లు ఉన్నాయి. సరే ఆ 4 ఓట్ల కోసం కూడా మా అవసరము ఉంటే బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు కేటీఆర్ గారు. ఇక్కడ రైతులు అరిగోసపడుతున్నది ఇప్పుడు ప్రజెంట్ యూరియాలో. రైతులు మొత్తం పొద్దున లేచి పొలం పనులు మొత్తం వదిలిపెట్టుకొని పిల్లలు పెళ్ళము భర్త కలిసి లైన్లో నిలబడి సోయిపోయి చనిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఆల్రెడీ పంటలు ఎర్రబారిపోతున్నాయి యూరియా లేక.
క్లియర్గా అన్నారు. ఎవరైతే పంటలు తెచ్చే వాళ్ళైనా ఇచ్చేవాడైనా, ఇచ్చేవాడు ఇవ్వడం లేదు, తెస్తున్నవారో తెస్తున్నా అని చెప్తున్నారు కానీ తేవడం లేదు. వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలై తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు, అరిగోస పెడుతున్నారు, చచ్చిపోతున్నారు. కాబట్టి మీరు కేంద్రంలో ఉన్న పార్టీలు, మాకు 2 పార్టీలు 2 శత్రువు పార్టీలే, రెండింటిని సమాన దూరంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. రెండింటి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసిన పార్టీలే, తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తున్న పార్టీలే. కాబట్టి ఈ 2 పార్టీలను క్లియర్గా ఒకే తాటిపై ఉంచాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము దూరంగా ఉంటాం. మా 4 ఓట్ల వల్ల ఆడ ఒరిగేదేం ఉండదు. వాళ్ళకు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజంగా యూరియా ఇవ్వాలి. ఒక ప్రాంతీయ పార్టీ క్లియర్గా ఒక డెడ్ లైన్ పెట్టింది. మేము ఇస్తామనే సోయి బీజేపీకి లేదు, తెస్తామన్న సోయి కాంగ్రెస్కు లేదు. కాబట్టి అదొక ముచ్చట. వాస్తవానికి ఏం జరుగుతుందండి తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో 11 సంవత్సరాలు భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే ఈ 11 సంవత్సరాలలో ఒక్కటైనా ఈ రాష్ట్రానికి మేము అదనంగా ఇచ్చాము, ₹1 అయినా ఈ రాష్ట్రానికి అదనంగా తెచ్చాము అని ఈ 2 సంవత్సరాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్తుందా, లేదా బీజేపీ పార్టీ చెప్పగలుగుతుందా? ఈ 2 కూడా ఒక పార్టీ నాయకుడో ప్రధాని మోడీ గారో తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇంకా చంపుతుంటే, తెలంగాణ వాదిగా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులుగా మేము మీకు పొగుడుతూ మీకు ఓట్లు వేసుకుంటూ రావాలా? మీరు నిలబెట్టిన నాయకులకు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇక్కడ చంపుతుంటే, తెలంగాణని తెలంగాణ ఏర్పాటే ఒక విఫల ప్రయత్నంగా చిత్రీకరించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ సమాజాన్ని ఇక్కడ చంపుతున్న రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని ఓట్లు అడుగుతావు? నువ్వు ఎందుకు ఓట్లు వేయడం లేదని అడుగుతావు? కాబట్టి ఇవి 2 పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో 10 సంవత్సరాల్లో ఉంచిన కేసీఆర్ గారిని నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ నోటికొచ్చిన బూతులతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల గుండెల్ని గాయపరుస్తుంటే నువ్వు పెట్టిన నాయకుడికి మేము ఓట్లు వేయాలా? కాబట్టి ప్రతిదీ మాది తెలంగాణ తత్వం. మేము ప్రతి విషయం తెలంగాణ బతుకు గురించి ఆలోచిస్తాం. తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ రైతుల గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ ప్రాజెక్టుల గురించి, తెలంగాణ ఉద్యోగాల గురించి, తెలంగాణ నీళ్ల గురించి ఇవి మాత్రమే ఆలోచించే పార్టీ కదా మా పార్టీ. కాబట్టి మేము ఏం మొహం పెట్టుకొని మీరు మమ్మల్ని ఓట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు. మీరు ఏం మొహం పెట్టుకొని ఏం చేసినామని, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసి చూపినామని ఏ వర్గం వల్ల కనీసం సంతోషంగా ఉందా? 11 ఏళ్లలో నువ్వేమి ఇయ్యకపోగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఉన్నావు. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం వచ్చిన వ్యక్తో ఇంకా తెలంగాణ ప్రజల్ని అన్ని రకాలుగా బజార్కి ఇడిసి ఒక్క వర్గాన్ని కూడా సంతోషంగా లేకుండా అనువుగాని ఆమలిచ్చి ఏ ఒక్కటి కూడా చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడితే, అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతూ ఈ రోజు ఏం జరిగిందండి? 12,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఈ రాష్ట్రంలో దొరికింది. అది కూడా వేరే రాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకుంటే, నువ్వు ముఖ్యమంత్రివి, హోం మంత్రివి, తక్షణమే ఇన్ని కోట్ల రూపాయల డ్రగ్స్ ఈ రాష్ట్రంలో దొరికినందుకు వెంటనే నీ ముఖ్యమంత్రి పదవికి, నీ హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఒక మిత్రుడు, కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతుండు కేసీఆర్ గారి మీద. నువ్వు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారిని తిట్టుడే. అని కేసీఆర్ గారి అనుత్యను, కేసీఆర్ గారి ఏసిని, కేసీఆర్ గారి పోరాట పటిమ, కేసీఆర్ గారు అవలంబించిన పథకాలు ఇవి మీ పేర్లు, వాళ్ళు ఆ పేర్లు మీరు పెట్టుకొని బతుకుతున్నారే. కేసీఆర్ గారు ఉండడం వల్లనే కదా మీరు ఆయన తెచ్చిన రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రులు, మంత్రులు, తెలంగాణ శాఖలు ఆయనయే. కనీసం సోయి లేకుండా, కనీసం తెలంగాణ కేసీఆర్ గారికి అభిమానులు ఉంటారు, వాళ్ళ పార్టీ నాయకులు ఉంటారు, ఆయన అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటారు అనే కనీసం సోయి జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే మేము ఇంకా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఈ 2 పార్టీల నిలబెట్టిన నాయకులకు ఓట్లు వేయాలనా? ప్రాణం పోయినా తెలంగాణ ఔన్నిత్యం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవమే తప్ప మాకు వేరే రాజకీయాలు లేవు. ఈ 2 పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని హింసపరుస్తున్నాయి, అవమానపరుస్తున్నాయి, అభివృద్ధిలో ఆగం చేస్తున్నాయి, వెనకంజ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ వెనకటి రోజులు వచ్చినాయి. ఈ రోజు కరెంటు లేకుండా పోతుంది, నీళ్లు రాకుండా పోతున్నాయి, రైతులు ఏడుస్తున్నారు, నిరుద్యోగులు ఏడుస్తున్నారు, విద్యార్థులు ఏడుస్తున్నారు, హాస్టళ్లలో చచ్చిపోతుంటే ఈ విద్యాశాఖ మంత్రి ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. 100 మంది పిల్లలు
గురుకులాలలో చనిపోయిండు మా డాక్టర్ గారికి, మా అన్నగారికి బాగా తెలుసు, జయాకర్ గారు. ఇంత జరుగుతుంటే మీరు అవి పట్టించుకోకుండా తెలంగాణ ప్రజలు ఏమైనా కాలిపోని మాకు రాజకీయం కావాలి, మాకు ఓట్లు కావాలి, మాకు సీట్లు కావాలని ఈ తత్వాన్ని విడనాడాలని ఈ రెండు పార్టీలను ఖచ్చితంగా వీళ్ళకి ఈ రకరకాల ఎన్నో కమిషన్లు వేసారు, ఎన్నో రకాల మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని నువ్వేం చేసినా ఈ రెండు పార్టీలు, మీ బాధ ఏందో తెలుసా? తెలంగాణ పేగుబంధం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో తక్కువ చేయాలి, తద్వారా ఇక్కడ లేకుంటుంటే మన రెండు కేంద్ర పార్టీలు వచ్చి ఏలొచ్చని ఇద్దరు చీకటి దొంగలై ఒకరికొకరు మాట్లాడుకొని తానా అంటే తందానా అంటూ బడేబాయి చోటాబాయి ఇద్దరు ఒకటై తెలంగాణ సమాజాన్ని ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలంతా ఆగమైపోతున్నారు. ఒక్క వర్గం కూడా క్షేమంగా లేరు. కాబట్టి మీరు ఆ ఓట్ల కోసం కాదు, తెలంగాణ ప్రజలు ఇప్పుడు అడుగుతున్న హక్కులు వాళ్ళు ఏమైతే మీరు అడిగారో, మీరు ఏదైతే ప్రామిస్ చేశారో, అటు కేంద్రం వాళ్ళు కానీ ఇటు రాష్ట్రం వాళ్ళు కానీ వాటిని నెరవేర్చండి. అప్పుడు గల్లెత్తుకొని చెప్పండి, మేము ఈ రాష్ట్రానికి ఇది చేసినాం, కేసీఆర్ గారు ఏం చేయాలి, కేసీఆర్ గారికి అంటే గొప్ప పనులు చేయండి. రామూర్తి గారు ఎక్కువ నీళ్ళు ఇవ్వండి, ఎక్కువ సంక్షేమ పథకాలు ఇవ్వండి. రామూర్తి గారు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని తిడుతూనే మనం పెరుగుతాం అంటే మీరు కాలగర్భంలో కనవక తప్పదు. మీ రెండు పార్టీలను కూకటి వేలతోటి పెట్లియడానికి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు సిద్ధమవుతుంది, తయారవుతుంది. రైట్. డాక్టర్ తాటికాయల జయరాం గారు, మొత్తం మీద ఇప్పుడైతే లోక్సభ రాజ్యసభ కలిపి 781 ఓట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి మెజార్టీకి సంబంధించి అంటే హ్యాట్రిక్ మిగవరు 391, కానీ ఎన్డీఏకు 422, ఇండియాకు 392 మెజారిటీ. మెజార్టీ అదే 391, 92, కానీ ఎన్డీఏ కూటమికి వచ్చేసి మాత్రం 422 ఉన్నాయి సంఖ్యాబలం. ఇక ఇండియా కూటమికి వచ్చి 311 ఉన్నాయి, వైఎస్ఆర్ సంబంధించి 11, ఇతరులు 45. అయితే మొత్తం మీద ఏదైతే చెల్లని ఓట్ల పరిజ్ఞానం ఉంటే ఒక ఎంపీ, ఒక రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా చెల్లని ఓట్లు గుద్దడానికి అంత నేను అనలేను ఇక మాట, అట్లా అంత క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎంపీ అనేది పెద్ద హోదా, ఇక్కడి ఎక్కడో పెట్టారు, కానీ ఓటు పరిజ్ఞానంతో ఖచ్చితంగా చిత్తశుద్ధితో వేస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెల్లని ఓట్లు అనే దానికైతే ఆస్కారం లేదు అని అనుకుంటున్నా. ఇక వాళ్ళ విజ్ఞతకు వదులుద్దాం. కానీ బీజేపీకి సరిపడ ఉన్నా కానీ ఇంకొకరి గురించి ఓట్లు కావాలని అడగడం లేదు అని అంటే ఇటు తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల్లో ఖచ్చితంగా చేయాలి తెలంగాణ వాదాన్ని అనేది వాదన తీసుకురావడం ఇలా చూడొచ్చు. మొత్తం మీద ఇది రాజకీయంగా చూస్తే కనుక చాలా గందరగోళంగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి కార్యక్రమం అయితే ఉంది అని అనుకుంటున్నారు. ఒకటండి రాజమౌళి గారు, ఇక్కడ కూటమి అభ్యర్థులది బలాబలాలు చూద్దాము. ఎన్డీఏ అంటే సిపి రాధాకృష్ణన్ వచ్చేసి లోక్సభలో ఎన్డీఏ కూటమి బలం వచ్చేసి 293, రాజ్యసభలో 130, టోటల్గా 223. ఇది వైఎస్ఆర్సీపీ 12 మందిని మద్దతు మొత్తం కలిపితే 435. ఈ మెజారిటీ లోపల 392 సో ఈక్వల్ ఉంటుంది. యాజ్ యూజువల్గా టీడీపీ, జేడీయూ సో ఇవి స్థిరంగా మద్దతు ఉంటుంది, ఇక్కడ డిస్ప్యూట్ ఏమీ లేదు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ వేసినా వేయకున్నా పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. ఇక్కడ డౌట్ అంతా అక్కడే ఉంది బీజేపీకి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు లోక్సభలో బలం వచ్చేసి 249, రాజ్యసభలో వచ్చేసి 105, మొత్తం బలం వచ్చేసి 354. బీజేడీ 7 ఎంపీలు మద్దతు సాధ్యం కాని మొత్తం మీద అది కూడా అయితే ఇక్కడ వచ్చేసి 361. రెబల్ ఓట్లు కనుక లేకపోతే ఒకవేళ కనుక రెబల్ ఓట్లు కనుక పడితే అది ఇక్కడ ఇబ్బంది కడడానికి అవకాశాలు ఉంటాయి అనేది వారు. కానీ ఇది అంతా ఒక అంశం. దీన్ని ఈ విషయాన్ని గమనించేసి ఈయన ఏం చేశాడంటే అమిత్ షా ఇక్కడ లేని రంగును సుదర్శన్ రెడ్డి గారికి పులమడానికి ట్రై చేశారు. అంటే ఒక అంశాన్ని నేను చాలా క్లియర్గా చెప్పగలుగుతాను, కానీ మిత్రులు ఉన్నారు కాబట్టి అంత అవసరం లేదు. సో ఎందుకంటే ఒక మీరు విశ్లేషకులుగా ఏదైనా చెప్పచ్చు, ఎందుకంటే ఏదో పార్టీకి సంబంధం లేని వ్యక్తులుగా మీకు కోఆపరేట్ చేసిన జడ్జెస్ని వచ్చేసి వాళ్ళు రిటైర్మెంట్ అవ్వగానే ఉన్నతమైన పదవులలో కూర్చోబెట్టారు.
సుదర్శన్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు ఒక నక్సలిజానికి మూలకర్తగా మాట్లాడుతున్నారు. నక్సలిజం వేరు, సుదర్శన్ రెడ్డి వేరు, జరిగిన ట్రీట్మెంట్ మన జడ్జిమెంట్ వేరు. అమిత్ షా మాట్లాడుతున్నది ఎక్కడెక్కడ సంబంధం లేదు. కన్ఫ్యూజన్ ఎవరి లోపల ఉందంటే బీజేపీ లోపల కన్ఫ్యూజన్ ఉంది. రేపు కనుక ఒకవేళ కనుక ఇలాంటి రెబల్ ఓట్లు కనుక పడతాయేమో, అలాంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే ఏ విధంగా ఉంటుందా అనే దాని మీద ఇక్కడ ఒక రంగు పులమడం కోసం ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ అవుతుందని అనుకోను. అది ఎవరు దాన్ని యాక్సెప్ట్ కూడా చేయలేదు. మేధావులు యాక్సెప్ట్ చేయలేదు, పార్లమెంట్ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలసారథి గారు ఒక మాట చెప్పారు, ఇండియా కూటమి కాదు ఇందుకు కాదండి, ఇండియా కూటమినే అది, ఇండియా అలయన్సెస్. మీకు ఫుల్ ఫామ్ చెప్తాను నేను, ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్సెస్. దీన్ని టోటల్ గా తీసుకుంటే ఇండియానే అవుతుంది. ఎట్లా అవుతుంది సోదరా? సారీ ఇండియానే అవుతుంది. మీకు దాన్ని నేను ఫుల్ ఫామ్ చెప్పాను, దాంట్లో ఇంకా కావాలంటే స్పెల్లింగ్ చెప్పమన్నా చెప్తా. అది ఇండియానే అవుతుంది. ఇక్కడ ఆ ఇండియా కాస్త మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు కాదు, బీజేపీ బ్రెయిన్ లోపల ఈ ఇండియా అనగానే ఒక రకమైన భయం. ఆ భయాన్ని ఇప్పుడు కాదు, మీరు కాదు, మీ నాయకులే వెలిబుచ్చారు. అప్పుడు కూడా నేను నేషనల్ ఛానల్లో చెప్పాను. బట్ ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్ టర్మ్. దిస్ ఈజ్ ద కంప్లీట్గా వచ్చేసి విడదీస్తే ఇది, కలిపితే ఇది, అన్ని పులి స్టాప్లు పెట్టుకుంటే పోం కదా. అంటే దాన్ని చాలా సందర్భాల్లో మాట్లాడేసాను, నేషనల్ ఛానల్లో కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. మీరు దీన్ని ప్రొనౌన్సియేషన్ విషయం లోపల ఇండియా అలయన్సెస్ లాగానే ప్రొనౌన్స్ చేయండి, అది బాగుంటుంది. ఇందు కాదు, అది ఇండియా బస్. దీని పేరు కన్ఫ్యూజన్ ఏం లేదు. నెక్స్ట్ విషయానికి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాలంటే బీజేపీ అనేక అంశాల విషయాలు మాట్లాడుతున్నారు. మేము అనేక అంశాల గురించి మాట్లాడతలేము. రాష్ట్రాలలో కూడా యూరియా కావాలి రైతులను బతకడం కోసము, బతికించడం కోసము. రైతులు బ్రతకడమే కాదు, జనాన్ని బ్రతికించడం కోసము ఇక్కడ రైస్ బౌల్ అనేది ఏపీ తెలంగాణ అనేది ఈరోజు రైస్ బౌల్. ఒకప్పుడు రైస్ బౌల్ అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చెప్పేవాళ్ళం, అక్కడే పంటలు పండుతాయి. కానీ ఇప్పుడు సరే ఏది ఏమైనా వర్షాకాలం అందమ్మా, ప్రాజెక్ట్స్ అందమ్మా, ఏదేమైనా కూడా తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఒక రైస్ బౌల్ లాగా మారింది ఇండియాకి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, పంట పండుతున్న విషయం యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మరి యూరియా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు రిలీజ్ చేయదనేదనే ప్రశ్న. ఇక్కడ ప్రభుత్వం దానిపైన ఎందుకు చిత్తశుద్ధి లేదనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఇక్కడ మీ ఓట్లు, మీ సీట్లు, మీ గెలుపులు, మీ ఓటమిలు పక్కన పెట్టేసేయండి. నేను ముందే చెప్పాను, సుదర్శన్ రెడ్డి గారికి గెలవాలంటే ఆయనకు ఒక మెరకల్ జరగాలి, విపరీతమైన ఒక పోలరైజేషన్ రావాలి, పార్లమెంట్లో ఒక విప్లవమే రావాలి ఆయన గెలవాలంటే. అది వస్తుందా నేనేమనుకోను, కానీ అలాంటిది వస్తే తప్ప ఆయన గెలవగలరు. కానీ సుదర్శన్ రెడ్డి గారి మీద ఏదైతే అపవాదులు వేస్తున్నారో అది ఓన్లీ పొలిటికల్ డ్రామానే. ఆయన పట్టించుకోడు, మేము పట్టించుకోము. ఈరోజు సదరన్ స్టేట్స్లో ఎవరు పట్టించుకోరు ఆ విషయాన్ని. ఒక అమిత్ షానే అనుకోవాలి, ఆ పక్క స్టేట్లలో వినుకుంటూ కూర్చొని భజన చేసుకోవాలి. అంటే ఈరోజు ప్రజలకు కావాల్సిన రిక్వైర్మెంట్ హెల్త్ విషయం, ఎడ్యుకేషన్ విషయము, రైతుల విషయం, ఈ విషయాలలో మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ విప్లవీయుడు అని చెప్తున్నా. సుభాష్ చంద్రబోస్ కనుక దయచేసి ఇప్పుడు ఉన్నట్టు అవుతే ఆయనకు నక్సలైట్ చెప్పి మీరే పోటీ పెట్టేటోళ్ళు. భగత్ సింగ్ కనుక ఇప్పుడు ఉన్నట్టు అవుతే నక్సలైట్ల ఎజెండా ఈయనే అని చెప్పి మీరు పోటీ పెట్టేటోళ్ళు. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామో, దేనికోసం మాట్లాడుతున్నామో అనే పొంతన లేని మాట బీజేపీ వాయిస్లో నుంచి, పాసారథి గారి నుంచి కాదు, బీజేపీ అధిష్టానం వాయిస్లో నుంచి ఒక భయాందోళనకు గురవుతూ మాట్లాడుతున్న మాటలే తప్పితే ఇలా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆయన గెలవరు అలా డౌట్ ఏమి లేదు. కానీ ప్రజల విషయం లోపల, మీరు ప్రజాక్షేమం విషయం లోపల అది చెప్పండి. అది మాట్లాడకుండా మిగతా అన్ని డ్రామా చేసుకుంటూ పోతున్నారు. నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నాను, ఈరోజు మనకు కావాల్సిన ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా కావాలి ఏపీ తెలంగాణ లోపల మీరు ఎందుకున్నారు? కూటమి ప్రభుత్వం లోపల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సనాతన కాంచె మొదలుకుంటే సో మన విప్లవీరులు అందరి పేర్ల కాంచె మొదలుకుంటే లాస్ట్కు సనాతన వరకు వచ్చిండు. సంతోషం రా, ఇంకోటి మారిపో. కానీ ప్రజలలో మారలేదు కదా. వ్యవసాయం అయితే ఒక్కటే కదా, భూమి అయితే ఒకటే కదా, తిండి అయితే ఒక్కటే కదా, అది అక్కడ మార్పు లేదు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు? ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు, బీజేపీ మాట్లాడుతూ ఇక్కడ ఒకవేళ కనుక సరే స్క్రీన్ మీన్నో లేకనో ఉండో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ప్రయోజనాలు చేకూర్తలేవు కదా. మీ దగ్గర నుంచి రావాల్సిన ఆ యూరియాను
ఈరోజు ఆధార్ కార్డులు పెట్టుకొని ఇచ్చే అంత దుస్థితి ఈరోజు ఎవరి వల్ల వచ్చిందండి? రైతులకు ఏందా దీనస్థితి అంటే ఈరోజు ఒక కుట్రపూరితమంగానే రైతులను దెబ్బ కొట్టడం కోసం మాత్రమే బీజేపీ ఈ రోజు ఈ విధంగా పడుతుంది అనేది రైతులు అంటున్నారు. నాకు సంబంధం లేదు. రైతులు ఈ రోజు చాలా క్లియర్ గా చెప్తున్నారు. హర్యానా రైతులు, పంజాబ్ రైతులు, యూపీ రైతులు, మహారాష్ట్ర రైతులు, ఏపీ రైతులు, తెలంగాణ రైతులు, వీళ్ళందరూ రైతులే కదా. ఈ రోజు రైతులు మూకుమ్మడిగా రైతు వ్యతిరేక చట్టాలనే కాదు, రైతులను నిలకడగా దెబ్బ కొట్టేసి కార్పొరేట్ వ్యవసాయం కోసము అడుగులేస్తుంది మోడీ ప్రభుత్వం అనేది వాళ్ళ వాదన. కాదంటే మీరు యూరియా ఇవ్వండి. రైట్. కొండారెడ్డి గారు కొండారెడ్డి గారు బ్రదర్, రైట్. ఇప్పుడు సోదరులు కాంగ్రెస్ ఒకటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మహారాష్ట్రలో ప్రజాస్వామ్యంగా మరి శివసేనను ఏం చేసిండ్రు, పార్టీ ఎటు తీసుకెళ్ళిండ్రు, మిత్రపక్షంగా ఉన్న పార్టీని ఎటు తీసుకెళ్ళిండ్రు, గోవాలో ఎట్లొచ్చింది, మిగతా రాష్ట్రాల్లో వాళ్ళకు బలం లేకున్నా మరి ఏ విధంగా చేసిండ్రు, కర్ణాటకలో ఏం చేసిండ్రు, అవన్నీ తెలిసి రాజకీయాలు మీరు సచ్చలుగా ఉండి పక్కోళ్ళని అంటే బాగుంటుంది. రెండు ఏమనంటే బీజేపీ వాళ్ళకు వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకొస్తా ఉన్నారు. మరి వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ మనిషా లేకపోతే బీజేపీ ఉంది ఆ రోజు, లేకపోతే ఏముంది వాళ్ళది? రెండోది, ఇక్కడ వారు నెహ్రూ మినిస్టర్ లేకపోవచ్చు కానీ నెహ్రూ చేసిన సంస్కరణలు ఆనాడు దేశం ఫ్రీడమ్ వచ్చిన నాడు ఏ స్థితిలో ఉండే, ఆ రోజు నవరత్నాలు లేకపోతే, ఆ కంపెనీలు లేకపోతే, ప్రాజెక్టు లేకపోతే, కరెంటు లేదు, ఫోన్ లేదు, రోడ్డు లేదు, కాడెట్ల బండి నుంచి ఇవాళ అంతరిక్షానం దాకా రావడానికి కాంగ్రెస్ పాత్ర లేనట్టు మరి ఇట్లా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కొన్ని విమర్శలు ఉండొచ్చు, కొన్ని తప్పులు చేయొచ్చు, ఒప్పులు చేయొచ్చు. రాజకీయ పార్టీగా తప్ప ఒప్ప సెకండరీ, అది ఒకరు నచ్చింది ఇంకొకరు నచ్చకపోవచ్చు. కానీ ఇంతసేపు మా బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు నెహ్రూ ఫ్యామిలీ ఈ దేశానికి ద్రోహం చేసినట్టు మాట్లాడితే, ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర లేకపోతే వాళ్ళ ప్రాణాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్లకు ఏ విధమైన కమ్యూనిజం మీద కానీ దేశం యొక్క ప్రగతి పట్ల కానీ ఇప్పటి వరకు జాతీయ ప్రాజెక్టులు తెచ్చిన ఆనవాళ్ళు ఈ 12 సంవత్సరాల్లో కనబడలేదు. ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ చేస్తే, ఒక స్కీమ్, ఒక చట్టం చేస్తే దానిని కూడా గౌరవించే పరిస్థితి లేదు బీజేపీ. ఈ రాష్ట్రంలో నార్త్ లో గోధుమ కల్లాలు ఉంటాయి. నేను ఒక జడ్పీటీసీగా చేసిన నీ విషయం చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో వరి కల్లాలు పోసుకుంటే కూడా బిల్లియలే, అంటే ఇక్కడ మరి వడ్లు ఎండబోసుకోవడానికి కల్లాలు అవసరం లేదు. అంటే ఒక చిన్న విషయం చెప్తా ఉన్నా. అదేవిధంగా చెప్తా ఉన్నాడు, కేంద్రం నుంచి వచ్చే మరి పంట పెట్టుబడి పైసలు ఏవైతున్నాయో వితౌట్ అప్లికేషన్ అని చెప్తున్నా. అది నమోదు చేయించుకోకపోతే వచ్చే పరిస్థితి లేదు. ఆయన ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికి పడుతుందని సార్ పైసాకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నా, ఆయన కరెక్ట్ కాదు. రెండవది, దేశంలో పాలకులు ఎవరున్నా, దేశ ప్రగతిలో పాత్ర ఎంతున్నా ఇంకొకరిని గౌరవించి ఆ స్థాయి తీసుకెళ్ళాలి. కానీ మా పార్టీ అంతర్గత విషయం మాట్లాడేటప్పుడు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా జాతీయపరమైన ఆలోచన విధానంతో పనిచేసుకుంటా పోయింది. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నట్టు ఎవరికి వచ్చినా ఎంతసేపు నెహ్రూ ఫ్యామిలీని విలన్ గా చూపించి మేము గట్టెక్కుదాం, వల్లభాయ్ పటేల్ ఇంకేమో చేద్దాం అనుకుంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రెండోది, సోదరులు చెప్తున్నారు, ఒకటి విషయం వినండి. 15 లక్షల రూపాయలు నల్లధనం వేస్తాను అకౌంట్లు తీపిచ్చినావు, మరి ఎన్ని లక్షలు వేసినావో చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఇలా సూటి చెప్తా ఉన్నా, వేల కోట్ల రూపాయలు మరి బ్యాంకును ముంచిన అమిత్ షా కొడుకు ఇలా క్రికెట్ సంఘ అధ్యక్షుడై ఏం చేస్తా ఉన్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, అదొకటి ఆలోచించాలి. ఇట్లా చెప్పుకుంటూ చిన్న విషయం చెప్తున్నారు. టీఆర్ఎస్ సోదరులు ఒక చిన్న విషయం మాట్లాడారు. అక్కడ ఈయనోడు బ్రదర్ చెప్పినట్టు కేంద్రం నుంచి కేంద్ర సంబంధించిన ఎంపీ గారు రఘునందన్ గారు చెప్పారు, కేంద్రం నుంచే యూరియా తక్కువ వచ్చింది, దానివల్ల ఈయనోడు ఇయ్యనప్పుడు తీసుకోవడానికి ఎట్లా అవకాశం ఉంటుందండి? ఇచ్చేవాడు తప్పు చేస్తా ఉన్నాడు. రాష్ట్రంలో 10 ఏళ్ళు అంటగాగింది ఎవరండి? బీజేపీకి అనుకూలంగా ఓటేసింది ఎవరు?
టీఆర్ఎస్ పార్టీ కదా అప్పుడు. రైట్. ప్రజల తర్వాత రాష్ట్రానికి డబ్బు రాలేదు. కొండారెడ్డి గారు ఒక్క నిమిషం, మనకు టైం లేదు. మాట్లాడండి. ఎలక్షన్ బీజేపీ పార్టీ మీటింగ్ లెక్క సంక్షేమ పథకాలు చెప్పుకుంటా పోతే నేను చెప్తాను కాంగ్రెస్ ఏం ఎస్, మీకు ఇచ్చే టైం ఇచ్చానండి. ఎవరు సంక్షేమ పథకాలు ఏం చెప్పినా ప్రతి ఒక్కరికి టైం ఇచ్చాను. బ్యాంకుల జాతీయకరణ చేసింది, భూ పంపిణీ చేసింది. ఇలా చెప్తుండు సోదరుడు. ఒకప్పుడు ఎట్టి నిర్మూలన ఉండేది. ఎట్టి నిర్మూలన వేసి వాళ్ళకి కాడితో బండిచ్చి వాళ్ళకు మోటార్లు ఇచ్చి భూములు వంచి ఇందిరా అంటేనే ఇండియా అనే స్థాయిలో ఈ దేశానికి దిక్సూచన కుటుంబాన్ని మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించాలి. ఎవరు మంచి చేస్తే, మోడీ కొన్ని స్కీమ్ మంచి చేస్తే మంచి అంటారు ఎవరైనా, కానీ విషతుల్యంగా మనసు నిండా విషయాన్ని నింపుకొని మాట్లాడేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒక మన ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండే వాళ్ళం ఏదైనా మాట్లాడేటప్పుడు విషయం నెగటివ్ రోల్నే మాట్లాడుతా అంటే కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎస్, రాజకీయం అంటేనే 10 మందిని కొట్టి ఒక్కరికి పెట్టనే తత్వం మాత్రం రాజకీయంలో ప్రతి ఒక్కరి దగ్గర వస్తుంది. అది తప్పు. 10 మందిని కొట్టి ఒక్కరిని అక్కడ కార్పొరేట్ రాజకీయం ఒక్క నిమిషం అండి, మొత్తం చెప్పేదానిక విన్న తర్వాత, ఎందుకంటే మా టైం లేదు కాబట్టి. రాజకీయం అంటేనే కార్పొరేట్ కంపెనీలు వ్యవస్థలు తయారై ఇవాళ వాస్తవానికి చెప్పాలంటే పల్లెటూర్లలో అధ్వానం అయిపోయింది. ఆ వాస్తవంలో నేను మాట్లాడుతున్నాను తప్ప ఏ పార్టీని ఉద్దేశించి. రాజకీయం అంటేనే అది. ఎస్, పార్థసారథి గారు గెలిచే ఓటమికి సంబంధం అంటే గెలుపు ఓటమిలో తలకల్లాలు ఉంటాయి. ఒక దిక్కు చూస్తే మాత్రం ఖచ్చితంగా గెలుపుకు సంబంధించిన ఓట్లు శాతం ఉన్నా కానీ ఎందుకు కానీ ఒక తుల్లుతూ వస్తున్నది నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఒకవేళ అంటే నేను ఆంధ్రప్రదేశ్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుతున్నా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే మొత్తం ఉమ్మడిగా కూటమే. ఎందుకంటే ఇప్పుడు కాలేదు, ఒక్క నిమిషంలో క్లోజ్ చేసే చెప్పండి. నేను ముందే చెప్పానండి, మరొకసారి చెప్తున్నా. మళ్ళీ అదే అడుగుతున్నా. అదే అందుకనే మరొకసారి కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని కూడా ఏకగ్రీవం చేస్తామని అడిగింది, కమ్యూనిస్టు పార్టీని కూడా ఏకగ్రీవం చేస్తామని అడిగింది, మమతా బెనర్జీని కూడా ఏకగ్రీవం చేస్తామని అడిగింది. ఎవరైనా కూడా వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఏకగ్రీవం చేయడం అనేది రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, అది ప్రజాస్వామ్యానికి విలువైతుందనేటువంటి ఒక పద్ధతిలో మేము అడుగుతాం. వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద విలువ లేదు కాబట్టి వాళ్ళ అభిప్రాయంలో పెట్టారు, దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారనేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన. ఇక వారు చెప్పారు 15 లక్షల రూపాయలు నల్లధనం అని. ఓపెన్ ఛాలెంజ్, 99,999 రూపాయలు నేను ఇస్తాను. 15 లక్షలు ఇస్తామని మోడీ గారు చెప్పి ఉంటే ఈ వాస్తవాన్ని ఆడు హిందీలో చెప్పిండే దాన్ని మీరు కావాలని చెప్పేసి మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారనేటువంటిదే నా వాదన. దాన్ని మీరు ఎవరికైనా హిందీ వచ్చిండేటువంటి వాళ్ళకి తీసుకొని తిరుపతిలో మాట్లాడిండే ఆ వీడియోను తీసుకొని మీరు చెప్పగలిగితే, ఇప్పుడేమో తర్వాత ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుందాం, మీరు ఆ యొక్క ట్రాన్స్లేషన్ని మీరు చెప్పగలిగితే దాంట్లో క్లియర్గా చెప్పిండేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చేసిండేటువంటి యొక్క మోసాలు, అవినీతి డబ్బులు గాన భారతదేశంలోకి వస్తే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వస్తుంది అని చెప్పారు తప్ప 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేటువంటి అమాయకులు కాదండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మీరు దాన్ని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అనేటువంటిది నేను చెప్పేటువంటి. రైట్. థ్యాంక్ యూ.